ప్రార్థన. జీవము కలిగిన నా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ చేత నింపువాడా, నీకు మహిమను చెల్లించుకొనిచ్చి ఉన్నాను. ఇదిగో తన ప్రభువా, ఆలస్యమై ఉన్నది తన ప్రభు, నన్ను క్షమించండి. ఇదిగో తన ప్రభువా, నీ యొక్క గొప్ప కార్యములు మీరు చేస్తున్నందులకి నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచ్చి ఉన్నాను. నా తండ్రి, నా పక్షుల రాజ్యమాడువాడా, యుద్ధము చేయవాడా, నీకు వందనాలు చెల్లించుకొనిచ్చి ఉన్నాను. బోధించుచున్న ప్రతి మాట కూడా తన ప్రభు నీ మాటగా, మాట్లాడుచున్న ప్రతి మాట కూడా నీ మాటగా తన ప్రభు మాట్లాడినట్లుగా మీరు మాకు సహాయములు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకొనిచ్చి ఉన్నాను. ఏమిచ్చి నేను తీర్చలేము, కానీ నా ప్రభువా, నీవే సర్వోన్నతుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడు. ఆకాశ మహాకాశములు పటచాలని నా దేవుడు, నీకు అసాధ్యమైన ఏది లేదు. గొప్ప కార్యములు చేస్తున్నావు, నీకు స్తోత్రం. నీవు తన ప్రభువా, ముందు మీరే అధ్యక్షత వహించి నడిపించి గొప్ప కార్యములు చేసి నేను అమ్మకు మహిమ తెచ్చుకోనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషం ఉన్నారు ఈరోజు? గట్టిగా చెప్పట్లేదు దేవుని యొక్క నామాన్ని. దేవుడు తన మహాకృప చేత ఇంతకాలం కూడా మనల్ని కాల్చి కాపాడి మనలను బలపరిచి ఆయన మన సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనలను స్థిరముగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరో ఈ రోజును చూడలేక నశిస్తూ ఉన్నారు, అవునా కాదు? గట్టిగా చెప్దాం, నోరు తెరిచి గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఎందరో ఈ రోజును చూడక నశించుచున్నవారు, అవునా కాదు? క్రైస్తవులైతే ఏమి లేక నశిస్తూ ఉన్నారు చెప్పాలి. క్రైస్తవులైతే ఏమీ లేక నశిస్తూ ఉన్నారు. ఫ్రీ టు ఆన్సర్, ఎవరైనా ఆన్సర్ చెప్పవచ్చు, నేను ఎవరిని తప్పకుండా. ప్రార్థన లేక, ఇంకా గట్టి చెప్పాల, దేవుని తోడు లేక, చెప్దాం. ఆలోచన చేయకండి. విశ్వాసం లేక, అమ్మా, నీతి లేక. క్రైస్తవులైతే విశ్వాసం లేక, నీతి లేక, ప్రార్థన లేక, వాక్యము లేక నశిస్తున్నారు అంటున్నారు. దేవుని యొక్క ఆత్మ చెప్తుంది, నేను లేకపోతే మీరు నశిస్తున్నారని. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు? శరీరము, ఆరోగ్యము, అవయము, రక్తము అన్ని కరెక్ట్గా ఉన్న బాడీలో అది డెడ్ బాడీగా పిలుస్తారు. ఏమి లేకపోతే పిలుస్తారు? దేవుని యొక్క ఆత్మ లేకపోతే, రక్తం ఉంది, అవయాలు ఉన్నాయి, శరీరం ఉంది, ఏమి కాలేదు, కానీ తనలో ప్రాణం లేదు. అవయాలు బాగలేకపోతే ఆటోమేటిక్గా కోసి తీసుకొని ఆ పోస్ట్ మార్టం చేసి ఆ ప్రతి అవయాన్ని వేరే వాళ్ళకి అమరుస్తారు కదా, చనిపోయిన వారిని. ఏమి లేక వాళ్ళలో ప్రాణం లేదు. ఏమి లేక క్రైస్తవుడు నశిస్తున్నాడు ఈరోజు. దేవుని యొక్క ఆత్మ లేక, దేవుడు సెలవిస్తున్నాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరైతే ఆయనను అంగీకరించి ఉన్నారో ఆయన అందరినీ అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది అయితే ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నారో వారందరినీ కూడా దేవుడు నిలబెట్టి ఉన్నారు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని నింపుచున్నారు. హల్లెలూయా. ఎంతమంది ఏ టైప్ ఆఫ్ లెవెల్లో ఉన్నారు, ఐ మీన్ మీరు ఏ స్థితిలో ఉన్నారు అనేది దేవుడు అడుగుచున్నాడు ఈరోజు. ఈరోజు ఒక విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడుచున్న ఈ అనేకమైన మాటల్లో ఈ యొక్క మాట మిమ్మల్ని బలపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. నేనేమని మాట్లాడుచున్నానంటే, మీరు సముద్రపు ఒడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే, చిన్నపిల్లలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, చిన్నపిల్లలు మీరు చూసినట్లయితే అక్కడికి వెళ్ళి ఆ వాటర్ని కాలుతో టచ్ చేసి ఏ వాటర్ అని ఆటాడుతూ ఉంటారు, ఆ నీళ్లతోని ఆటాడుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు అక్కడే ఉన్నారా? మీ మోకాళ్ళ లోతు వరకు వస్తూ ఉన్నారా? మీ నడుము వరకు వస్తూ ఉన్నారా? మీరు ఈత కొట్టు లోతులోనికి మీరు దిగి వస్తున్నారా అని అడుగుతున్నారు. హల్లెలూయా. నా మాటలు ఎంతమందికి అర్థమవుతుంది?
Because no, this is the word of God. ఇది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. I'm talking about His presence. నేను దేవుని యొక్క ఉనికిని గురించి మాట్లాడుతూ ఉన్నాను. I'm talking about His presence. నేను దేవుని యొక్క ప్రసన్నత గురించి మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులలో దేవుని యొక్క ప్రసన్నత కరువైనందువలన దేవుని రాజ్యంలో క్రైస్తవులు నశించిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవులలో ఏముండాలో తెలుసా? He should have his own presence of God. దేవుని యొక్క ఉనికిని ప్రతి మనుష్యులో కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రసన్నతలు నీలో లేనప్పుడు, దేవుని యొక్క ఉనికి నీలో లేనప్పుడు నీవు నశిస్తూ ఉన్నావని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. I'm talking about presence. హల్లెలూయా. దేవుని ప్రసన్నతను అనుభవించడం, దేవుని యొక్క ఉనికిని మనం అనుభవించడం ఎలాగో తెలుస్తుంది చెప్పండి. దేవుని యొక్క ఉనికిని అనుభవించడం మనకు ఎలాగో తెలుస్తుంది? గట్టిగా మాట్లాడాలా? ఆత్మ ద్వారా తెలుస్తుంది. ఇంకా what you observe in the worship, మీరు స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏమి అనుభవిస్తూ ఉన్నారు? దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ఉనికిని. ఇది దేవుడు నిత్యము మీ భుజముల మీద ఉంచుకొనమంటూ ఉన్నాడు, మీ హృదయములో ఉంచుకొనమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందరూ ఈ మాటను అంగీకరిస్తున్నారో వారి జీవితం ఈ మాట నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉనికి మనలో ఉంది. హల్లెలూయా. ఈ ఉనికిని అనేకులకు తెలియపరచాలి. హల్లెలూయా. We are ready to preach him. మనం అందరం సిద్ధంగా ఉన్నాం ఆయన ప్రకటించడానికి. కానీ నువ్వు ప్రకటించే ముందు నీలో ఆయన సన్నిధి ఉందా లేదా అనేది కనిపెట్టు. నువ్వు ప్రకటించే ముందు ఆయన ఉనికి నీలో ఉందా లేదా నువ్వు కనిపెట్టు. హల్లెలూయా. కొంతమంది గొప్ప దైవజనులు అక్కడ నిలబడినప్పుడు వారిలో ఉన్న అభిషేకం నేను ఏం చేస్తుందంటే పగులుతూ ఉన్నాయి. Hallelujah. When I speak, many people understand this, that anointing is pushing me away. Hallelujah. Hallelujah. నేను ఎక్కడైతే మాట్లాడుతానో, నేనున్న ప్రదేశములో నా మాట, నా ప్రవర్తన, నా యొక్క శరీరము ఎవరి దగ్గర నుంచి వెళుతూ ఉన్నప్పుడు వారిలో ఒక స్పర్శ కలుగుతుంది. హల్లెలూయా. అది దేవుని యొక్క ఉనికి. You must understand, you must carry. నువ్వు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు అది మోయాలి. హల్లెలూయా. దేవుడు ఆనాడు ఆది అపొస్తలుల మీద ఆయన ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో మొదటి 4 వచనములో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. పెంతెకోస్తు దినమందున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అమ్మా క్లియర్ గా చదువు. వేగముగా వీచు బలమైన గాలి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడా. మీరు ఎక్కడున్నారు? ఇది ఏ యుగం చెప్పండి? ఎంతమంది అంటారు ఇది కలియుగం అని? ఎంతమంది అంటారు ఇది కలియుగం అండి అని? ఎవరికి చేతులు లేవా? ఇది కలియుగం కాదు, ఇది పరిశుద్ధాత్మని యుగం. ఆమేన్. గట్టిగా చెప్దాం, ఇది పరిశుద్ధాత్మ యొక్క యుగం. ఆమేన్. ఆమెన్ అనడానికి కూడా నోరు రావడం లేదా? గట్టిగా చెప్దాం. ఇంకా ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అది జరుగుతూ ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడుతూ ఉన్నావో నీ దేవుడు గొప్ప చేస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిని కోల్పోవద్దు. హల్లెలూయా. ఆయన ఉనికిని నువ్వు కోల్పోవద్దు. హల్లెలూయా. ఎందరో నిన్ను అవమానించవచ్చు, ఎందరో నిన్ను చులకనగా మాట్లాడచ్చు, ఎందరో నిన్ను కించపరచవచ్చు, ఎందరో నిన్ను కిందికి లాగవచ్చు, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క ఉనికి నిన్ను పైకి లేవనెత్తుతూ ఉంది. గట్టిగా చెప్తా. ఈ మాట నిన్ను ఉజ్జీవపరిస్తే గట్టిగా హల్లెలూయా చెప్పు. ఇంకా గట్టిగా. ఇక్కడ ఎవరు బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదు, దయచేసి మీరు నోరు తెరిచి గట్టిగా మాట్లాడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటున్నారో అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దాని గురించి ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారో అది నెరవేర్చబడుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో. హల్లెలూయా. ఈ ప్రపంచంలో నీకు కారే ఉండొచ్చు, నీకు బంగ్లానే ఉండొచ్చు, నీకు ఇల్లే ఉండొచ్చు, నీకు ఇంకేదైనా ఉండొచ్చు, నీకు ఆస్తి అంతస్తులు మీతో ఇవన్నీ ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ఉనికి నీలో లేనప్పుడు నువ్వు వ్యర్థమని తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రసన్నత నీలో లేనప్పుడు అది వ్యర్థమని నువ్వు తెలుసుకోవాలి. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ యు ఆర్ జీరో. ఎప్పుడైతే దేవుని యొక్క ఆ ప్రసన్నత, ఆయన ఉనికి నీలో లేనప్పుడు నువ్వు శూన్యమని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా, ఎజెకియల్ ఈ మాట చెప్పేవాడు. ఎజెకియల్ ఏం చెప్తాడో తెలుసా? ది గ్రేటెస్ట్ ట్రెజర్ ఇన్ మై లైఫ్ ఈజ్ హ్యావింగ్ హిస్ ప్రెసెన్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఒక గొప్ప ధననిధి ఏంటో తెలుసా? ఆ ప్రెసెన్స్, అదే ఆ ఉనికి. హల్లెలూయా. క్యారీ దిస్ ప్రెసెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఈ యొక్క ఉనికిని, దేవుడు ఆయన పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని మనలో, మన భుజముల మీద అది కాడిగా ఉంచబడినప్పుడు అది మనం మోయాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆత్మ లేనివాడు, ఆయన ఉనికి నీలో లేనప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎంత గొప్పవాడవైతే ఏంటి, నువ్వు ఎంత పెద్దవాడివైతే ఏంటి, నువ్వు ఎంత ఉన్నతాధికారివైతే ఏంటి, దేవుని యొక్క ఉనికి నీలో లేనప్పుడు, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ యు ఆర్ జీరో. హల్లెలూయా. హల్లెలూయా. ద గ్రేటెస్ట్ ట్రెజర్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఒక గొప్ప ధననిధి దేవుడు, ఆయన ఉనికి, ఆయన ప్రసన్నత, ఆయన పరిశుద్ధాత్మత, ఆయన యొక్క ఆత్మ నాలో ఉంటున్నా. హల్లెలూయా. 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 ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చాలా మంది చాలా సునాయాసంగా దేవుని యొక్క ఉనికిని కోల్పోతారు. ఎలా కోల్పోతారు? చాలా ఈజీగా దే లాస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోతారు. హల్లెలూయా. మీకు అనుభవించాలని ఉందా దేవుని యొక్క ప్రసన్నత? దేవుని యొక్క ఉనికి మీకు కావాలా? ఎంతమంది కావాలి? సర్చ్ ఇన్సైడ్, నీ హృదయంలో వెతుక్కో. When you search your heart, ఎప్పుడైతే నీ హృదయాన్ని వెతుక్కుంటావో ఆ హృదయంలో నీకు తెలుసు దేవుని యొక్క ఉనికి ఉందా లేదా అని. నీ ఆలోచనలు వెతుకు, యేసు ప్రభు నీలో ఉన్నాడా లేదా అని, ఆయన క్రియలు నీలో ఉన్నాయా లేవా అని, ఆయన ఆత్మ నీలో పని చేస్తుందా లేదా అని, ఆయన అభిషేకం నీలో ఉందా లేదా అని ఒక్కసారి నువ్వు ఆలోచన చేసినట్లయితే, ఇదిగో దేవుని యొక్క ఉనికి నీలో ఉన్నట్లయితే, దేవునికి ఇష్టముగా నువ్వు బ్రతుకు వాడవై ఉంటావు. దేవుని సన్నిధిలో ఆయన యొక్క నామమును గణపరచు వాడవై ఉంటావు. దేవుని యొక్క ఉనికి నీలో ఉన్నట్లయితే ఆయనకు నిత్య సాక్షిగా నువ్వు బ్రతుకుచూ ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఓ దిస్ ఇస్ వాట్ ప్రెసెన్స్ డస్ ఇన్ అవర్ లైఫ్. ఇదే కదా దేవుని యొక్క ఉనికి చేస్తున్న గొప్ప కార్యం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రసన్నత మనలో జరిగిస్తున్న ఈ యొక్క గొప్ప కార్యం ఏంటో తెలుసా? స్టాండింగ్ ఫర్ గాడ్, దేవుని కొరకు నిలబడడం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎప్పుడు వినలేదు కదా ఉనికిని అని? ఇది ప్రెసెన్స్. నువ్వు పాట పాడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తూ ఉంటావు. యూ విల్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయం ఉందో అది నువ్వు ఆనందంగా, అది నీకు ఒక అనుభవంగా మారుతూ. When God touches you, ఎప్పుడైతే దేవుడు నిన్ను తాకొచ్చి ఉన్నాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఇది చెయ్యని మాట్లాడుతున్నాడో, ఇది దేవుని యొక్క ప్రసన్నత, ఆయన ఉనికి నీలో పనిచేస్తుందని గుర్తుపెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. I want to say something about Catherine Kuhlman. ఒక క్యాథరిన్ కుల్మన్ అని ఒక గొప్ప ప్రవక్తని ఉంది. తను ఎప్పుడు కూడా హోటల్లో మెయిన్ ఎంట్రన్స్ నుండి వెళ్ళేది కాదు. హోటల్లో మెయిన్ ఎంట్రన్స్ నుండి వెళ్ళేది కాదు. ఎందుకో తెలుసా? తను మెయిన్ ఎంట్రన్స్ నుండి వెళ్తే అక్కడున్న స్టాఫ్ అంతా కింద పడిపోయేవారు. దేవుని యొక్క గొప్ప ప్రవక్తనిగా ఉంది. ఎప్పుడైతే తను వాక్ చేస్తుందో, తను నడుస్తూ ఉందో, ఆ నడుస్తున్న సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? తను నడుస్తున్న ప్రతి ప్రదేశమందు అక్కడున్న ప్రతి మనుషుడు కూడా కింద పడిపోయేవాడు. ఎందుకు? తనలో ఉన్న ఆ ప్రెజెన్స్, తనలో ఉన్న ఆ బర్డెన్, తనలో ఉన్న తన భారం, దేవునితో కలిగిన సహవాసము నిన్ను నన్ను బలపరుస్తూ, నిన్ను నన్ను అభిషేకిస్తూ ఉంది. నువ్వు ఆయన మీద పెట్టుకున్న ఆశ ఖచ్చితంగా నెరవేర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉంది? విల్ యు క్లాప్ యువర్ హ్యాండ్స్? మీ చప్పట్లు కూడా దేవుడు నామమున మహిమపరుస్తాడు. షౌట్ హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకుంటాడు. తీసివేసిన రాయిని తలకు మూల రాయిగా, వీడంతలే అనుకున్న వాడని నీకు అంతకంటే ఎక్కువగా దేవుడు చేస్తాడు.
హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ దిస్ ప్రెజెంట్ యూ నీడ్ టు లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సోల్. నీ యొక్క శరీరంలో, నీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా నువ్వు తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు టు లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ మై బాడీ? ప్రభువా, నాతో చెప్పండి, ప్రభువా, గట్టిగా చెప్పాలి, ప్రభువా, నా శరీరములో ఉన్న, నా ఆలోచనలో ఉన్న, నా హృదయములో ఉన్న ప్రతి గర్భమును, ఓ ప్రతి కోపమును, ఓ ప్రతి అవమానమును, ప్రతి అనుమానమును నా నుండి తొలగించి నీ యొక్క ఉనికిని నాలో ఉంచినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు అనుభవిస్తారు? ఈ రోజు కాదులే, రేపు, ఇంకొక సంవత్సరం, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ముసలివాడైన తర్వాత అప్పుడు అనుభవిస్తా దేవుని ప్రసన్నత. ఇప్పుడు కాదులే, నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళకి ఈ రోజు నేను భయభక్తులందు నడిచే త్రోవలు వాళ్ళకి నేర్పించను, కానీ నేను ఎప్పుడు వాళ్ళని ఎదిగింపజేస్తానని 30 సంవత్సరాలు వచ్చాక. పౌలు అంటున్నాడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో, నేను చిన్న పిల్లవాని వలె ఉన్నప్పుడు చిన్న పిల్లవాణిలు చేస్తుని, చిన్న పిల్లవాని శాస్త్రులు చేస్తుని, పెద్దవాడైనప్పుడు అవన్నీ వదిలేశానంట. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నువ్వు ఏదైతే నీ పిల్లలకు నేర్పించాలో అది ఈరోజు నేర్పించాలి. పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోకుండా దేవుని సన్నిధి యందు భయభక్తులుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ a real presence in the God, దేవుని యొక్క నిజమైన ఉనికి నీలో కావాలి అంటే, దేవుని యొక్క అభిషేకం నీలో నింపబడాలి అంటే, దేవుని యొక్క గొప్ప రక్షణ ఆనందం నీకు కలగాలి అంటే, దేవుని వైపు నువ్వు తేరి చూడాలి. దేవుని వైపు నువ్వు ఆశ కలిగి బ్రతకాలి. నీటి కొరకు దుప్పి ఆశపడినట్లుగా నీవు కూడా ఆయన ఆత్మ కొరకు, ఆయన ప్రాణము కొరకు, అలాగే ఆయన సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు ఆయన కొరకు నువ్వు తృష్ణ కలిగి నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ డు యు వాంట్? మీకు ఏం కావాలి ఈరోజు? దేవుడు సమస్తాన్ని ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు రిసీవ్, యు రిసీవ్డ్ ఇట్. నేను పొందుకున్నానంటే అది మీ జీవితంలో పొందుకున్నారు మీరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ స్పీక్ విత్ అథారిటీ. దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో మాట్లాడుతూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, నేను మాట్లాడుతున్నానా? ఎంతమంది నేను మనుషునిగా మాట్లాడుతున్నానో ఆలోచన చేస్తున్నారు? చేతులు ఎత్తినందుకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎవరు సంతోషంగా కనపడడం లేదు నాకు. ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీవన్ ఈజ్ హ్యాపీ హియర్. ఇక్కడ సంతోషంగా ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంట? ముఖం మార్చుకొని, ఆయన సన్నిధిలో ముఖం మార్చుకొని, ఆయనను ఆరాధించేటప్పుడు ఏడుస్తూ, దుఃఖ విచారము కలిగి, ముఖం అంతా పేలిపోయి, ఓచిపోయి, అలాగుండాలి కదా. ఎలాగుండాలి? సంతోషముతో మన హృదయం గంతులు వేయాలి. ఆయన సన్నిధికి నేను వెళ్తున్నానంటే, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్. దేవుని సన్నిధిలో నేను ఒక అందమైన జీవితాన్ని గడపబోతున్నాను. ఈ రోజు దేవుని యొక్క ప్రసన్నత నన్ను దాకొచ్చు ఉన్నది. ఆయన సన్నిధిని నేను అనుభవిస్తూ ఉన్నాను. ఆయన ఉనికి నాలో ఉన్నది అనే ఆనందముతో నువ్వు మందిరానికి రావాలి. డోంట్ కమ్ బై సేయింగ్ టుడే సండేనో, టుడే బల్లారాధనను, ఈరోజు బల్లారాధన కదా, గంట సేపు కూర్చొని వస్తే అయిపోతుంది. కాదు. నువ్వు వచ్చే దేనికోసమో తెలుసా? ఎంతమంది తెలుసు? దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, అవునా కాదా? ఆయన పరిశుద్ధ దినమును ఒక రోజు, 6 రోజులు ఎటైనా పోనీ, 7వ రోజు నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి. ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? దేవుని ఉనికి మీలో ఉంటే, దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో ఆయన ఉండు ప్రతి ప్రదేశములో కూడా మీరు ఎలా ఉంటారంటే, నా దేవుడు నన్ను పిలుస్తున్నాడో నేను పోవాలి, నాకు ప్రార్థనకు టైం అవుతుంది నేను వెళ్ళిపోవాలి, ఆయన నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఆయన పరిచర్యకు నేను వెళ్ళిపోవాలి. ఈ ఉనికి నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? యు విల్ షైన్ అండ్ రైజ్. లేచి తేజరిల్లుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నో వాట్ ఈస్ ఉనికిని? ఈ ప్రెజెన్స్ అంటే ఏంది? కొత్తగా మాట్లాడుతున్నావు, ఎక్కడ లేని నేను అనుకుంటున్నారా? దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడు ఆది కాండములో. మీరు తీసినట్లయితే
ఇక్కడ ఒక మాట మాట్లాడబడుతుంది ఏంటంటే ఆదికాండంలో 12-17 లేదంటే 17 అధ్యాయంలో కూడా చూడండి 17-12 ఏమని మాట్లాడతాడంటే నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడుగా ఉండుము అని. అంటే వాక్ ఇన్ మై ప్రెజెన్స్ విత్ నో బ్లేమ్. హల్లెలూయా హల్లెలూయా. నా సన్నిధిలో నీవు నడుచుచు ఎలా ఉండాలంట? నిందారహితుడుగా. గట్టిగా చెప్పాలి. చదువు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. హల్లెలూయా. చాలు. దేవుని వాక్యం చెప్తుంది, ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఇన్ హిస్ ప్రెజెన్స్ యూ బి ద బ్లేమ్లెస్. నువ్వు నిందారహితుడుగా ఆయన సన్నిధిలో నడవాలి. హల్లెలూయా. ఎందుకో నాకు మీరంతా బాధపడుతున్నట్టు అనిపిస్తుందిగా. దేవుని వాక్యం వినడానికి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్లీజ్ దయచేసి ఒకసారి మీ మాస్కులు తీసి మీ ముఖాలు చూపించగలరు, నవ్వగలరు. హల్లెలూయా. నవ్వగలరు అనుకున్న వాళ్ళు కూడా. హల్లెలూయా హల్లెలూయా. నీ మీద ఏముండవద్దు, గట్టిగా చెప్పాలి. ఎందుకు నిందేస్తారు నీ మీద? మనుషులైతే ఎందుకు నిందేస్తారు? తప్పు చేస్తేనో, లేదా వాళ్ళకి మీ మీద కోపం ఉంటేనో, గొడవ అయితేనో, ఏదైనా అయితేనే వేస్తారు. కానీ దేవుడు ఎందుకు వేస్తాడు? ఆయన ఎందుకు వేస్తాడు? దేవుడు ఎందుకు వేస్తాడు? వై గాడ్ పుట్ బ్లేమ్ ఆన్ యూ? ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం, మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇదిగో నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నదని, అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నదని. మారు మనసు పొందకపోతే నింద చేస్తాడు. ఇంకా క్రియలు సరిగా లేకపోతే సూపరా. ఇంకా చెప్పుమా. మొదటి ప్రేమ తగ్గిపోయినందుకు, ఇంకా ఆయన నిబంధనను అనుసరించకుండా నడవడం, ఇంకా నిలువెచ్చని స్థితి. ఇంకా చెప్పాలి. ఈ లైన్లో ఎవరు చెప్పట్లేరుగా. చెప్పండి. దేవుడు మన మీద నింద ఎందుకు వేస్తాడు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఆన్సర్ చెప్పండి. బా, ఆయన సమయాన్ని దొంగలించినందువలన, ఇంకా ఆజ్ఞలు తల కిందికి వేసుకొని చెప్పొద్దు, ధైర్యంగా చెప్పు. ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు, ఇంకా మీరందరూ ఇవన్నీ ఒప్పుకుంటున్నారా? ఇవి నిజమేనా? దేవుని ప్రసన్నత మీలో ఉందా? హౌ డేర్ యూ సే yes? ఎంత ధైర్యం నీకు yes అని చెప్పడానికి? హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ చేస్తూ కూడా తల ఊపుతున్నారు. ఇంకా ఇవన్నీ చేస్తూ కూడా దేవుని సన్నిధిలో దూరంగా ఉంటూ కూడా దేవునికి అనుకూలంగా మీరు నడవకుండా, దేవునికి ఇష్టమైన పనులు చేయకుండా, దేవుని ఆజ్ఞానుసారంగా మీరు బ్రతకకుండా, దేవునికి దూరంగా ఉంటూ నేను ఇవన్నీ చేస్తున్నాను మాట్లాడుతున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, అబద్ధములాడు నోరు మూయబడును అని. హల్లెలూయా. భయపెట్టట్లే, ఎవరిని బెదిరించడంలే. భయపెడితే నాకేమవుతుంది? హల్లెలూయా హల్లెలూయా. నేను ఎందుకు ఈరోజు ఉనికిని గురించి మాట్లాడుతున్నాను? వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రెజెన్స్? మనుష్యుడు తన జీవితంలో కోల్పోయే మొట్టమొదటి విషయం దేవుని యొక్క ఉనికిని, ఆయన ప్రెజెన్స్. హల్లెలూయా. సంసోను దేవుని యందలి భయభక్తులు గల వాడై ఉంటే దేవుడు తనను బలాఢ్యుడిగా చేసి ఉన్నాడు. దేవుని ఇష్టముగా, దేవునికి ఇష్టడిగా ఆయన నాజీరుగా చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సంసోను దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పరింది గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే మన క్రియలు, మన ప్రవర్తన, మనము అనేకులకి మార్గదర్శకంగా ఉండాలని దేవుడు ఆయన ఉనికిని నీలో ఉంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. He's giving his presence inside you. ఆయన ప్రెజెన్స్ అంటే నార్మల్ కాదు.
ఆయన ప్రెసెన్స్ లో ఎలా ఉండవో తెలుసా? మీరు స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు యు క్రై, నువ్వు ఏడుస్తావు, నువ్వు అరుస్తావు, నువ్వు తప్పట్లు కొడుతూ ఉంటావు, వాట్ యు డు నో, నువ్వు ఎగురుతూ ఉంటావు. అది ప్రెసెన్స్. దేవుని సన్నిధిని అనుభవించిన వాడు, దేవుని యొక్క ఆ ఉనికిని మనలో ఉన్నప్పుడు మనకి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరేం చేసినా పర్వాలేదు. నౌ ఐ నీడ్ టు ఎంజాయ్ హిస్ ప్రెసెన్స్ అంటారు. ఈ రోజు ఆయన ఉనికి నేను అనుభవించాలని ఆశపడుతూ ఉంటారు. దేవుని యొక్క ఉనికిని అనేకులకు తెలియపరుస్తూ ఉంటారు. ఇదిగో అప్పుడప్పుడు బాంబులు పెడతారు ఉగ్రవాదులు. ఎందుకు? నేనున్నాను అని. ఉనికి, నేనున్నాను, మీరు గుర్తించాలి, మీరు మర్చిపోవద్దు ఇక్కడ ఒక ఉగ్రవాదం ఉందని. బట్ యు నో వాట్ ఐఎమ్ టాకింగ్. ఎందుకో తెలుసా? ఈరోజు దేవుడు ఆయన ఉనికిని నీలో ఉంచినప్పుడు నువ్వు చల్లార్చుకోవద్దు. ఆయన సన్నిధిలో నిక్కచ్చుగా స్థిరముగా నువ్వు నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నో వాక్ ఇన్ ద ప్రెసెన్స్. దేవుని యొక్క ఉనికినిలో, దేవుని యొక్క ప్రసన్నతలో నువ్వు నడవాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నడవాలి ఈరోజు. హల్లెలూయా. If you really want to walk in the presence of God, then obey God's law. నిజముగా దేవుని యొక్క వాక్యమును నువ్వు నడవాలనుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నడవాలనుకుంటే, ఆయన ప్రెసెన్స్ నేను అనుభవించాలనుకుంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు బ్రతుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, ఆయన ఉనికి మనలో ఎలాగుండాలంట? నేను చెప్పింది మీకు ఎవరికి అర్థం కావట్లేదేమో. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అర్థం కాని వాళ్ళు హల్లెలూయా చెప్పండి. పూర్తిగా అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఉనికిని పౌలు దేవుని యొక్క ప్రెసెన్స్ తో నడిచిన వాడు. హల్లెలూయా. పౌలు దేవుని యొక్క ప్రసన్నతతో నడిచిన వాడు. హల్లెలూయా. పౌలు నడుస్తూ ఉన్నప్పుడు అనేకులు స్వస్థపరచబడ్డారు. వాళ్ళ నీడబడినప్పుడు వారు అనేకులు స్వస్థపరచబడి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ చేతులు ఉంచినప్పుడు స్వస్థపరచబడి ఉన్నారు. వాళ్ళలో కృపవరము టాలెంట్ కాదు, ఆత్మవరాలు టాలెంట్ కాదు. నువ్వు ఏమి మోస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వేం అనుభవిస్తున్నావు అనేది చాలా అవసరమైనది. నువ్వు ప్రవచించగలిగినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రసన్నత నీలో లేనప్పుడు వ్యర్థమే. దేవుని నువ్వు మోయనప్పుడు, దేవుని యొక్క కాడి నువ్వు మోయనప్పుడు నువ్వు ఎంత గొప్ప ప్రార్థన చేసినా, when you are not going to experience his presence, ఎప్పుడైతే ఆయన యొక్క ఆ ఉనికిని మనం అనుభవించకుండా ఉంటామో, నువ్వెంత స్వస్థత ప్రార్థన చేసినా వ్యర్థం. అందుకే అంటాను, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక గొప్ప ధననిధి ఏంటో తెలుసా? ఆయన ఉనికి, హిస్ ప్రెసెన్స్. హల్లెలూయా. ది గ్రేటెస్ట్ ట్రెజర్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం హ్యాడ్ దట్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిలో నిందారహితుడిగా నడిచిన వాడుగా అబ్రహాం ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మోషే ఉన్నాడు. మోషే నిత్యము దేవుని సన్నిధిలో దేవునిని అడుగువాడై ఉన్నాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు సినాయి అదేంటిది మోరియా పర్వతం మీద ఎక్కి ఆయన నిలబడి దేవునితో మాట్లాడి ఆయనతో ఉండి దేవుని యొక్క గొప్ప కార్యమును చేసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఉనికిని ఆయన పొందుకొని వాడై ఉన్నాడు. అవును, దేవుని యొక్క ఉనికి మీలో ఉంటే, దేవుని యొక్క ప్రసన్నత మీలో ఉంటే మీ ముఖం మాడిపోదు. హల్లెలూయా. మీ ముఖం వెలుగుతూ ఉంటది. ఇట్ విల్ బి షైనింగ్ లైక్ అ లైట్. ఎట్లా తెలుసా? దేవుని యొక్క ఆ వెలుగు నీ ముఖంలో కనబడుతూ ఉంటది. దేవుని యొక్క ఉనికి మీలో ఉంటే. ఎంతమందిలో దేవుని యొక్క ఉనికి ఉంది ఈరోజు? ఒకసారి ఇంటి వెనక అద్దాలలో ఖచ్చితంగా మీరు ముఖాలు చూసుకోండి. వెదర్ యువర్ ఫేస్ ఈజ్ షైనింగ్ ఆర్ నాట్. మీ ముఖాలు దేవుని సన్నిధిలో వెలుగుచున్న వాళ్ళు ఇవ్వడానికి జ్ఞాపకం ఉంచుకో. దేవుని యొక్క ప్రసన్నత నీలో ఉంటే, ఇఫ్ దేర్ ఇస్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్సైడ్ యు, యు ఆర్ లైక్ లైట్. నువ్వు ఒక వెలుగుగా వెలుగుతూ ఉంటావని జ్ఞాపకం ఉంచుకో. అది నీ ముఖములో కనబడుతుందని గుర్తుంచుకో. దేవుని సన్నిధిని అనుభవించడానికి ఏ అర్హత అవసరం లేదు. కానీ నీ నోటితో, ప్రభువా నేను ఒక పాపిని, నా పాపమును క్షమించినావు, నన్ను శుద్ధునిగా చేసినావు, నీ సన్నిధిలో ఉంచినావు అని ఒక్క మాటను పలికిన చాలు, దేవుడు ఆయన ప్రసన్నతని మీద కుమ్మరిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉనికిని నీలో ఉంచుతూ ఉన్నాడు. నిన్ను తాకితే ఏమంటారో తెలుసా? అబ్బో ఎంత
ఇంత అనాయింటింగా, ఇంత అభిషేకమా, నిన్ను తాకితే అబ్బా ఇంత ఆత్మీయతనా, నిన్ను చూస్తే ఏంటి ఈ ఫేస్ ఇలా షైన్ అవుతుంది, వాట్ డూ యూ హ్యావ్ టుడే, ఈ రోజు మార్నింగ్ నువ్వు ఏం తీసుకున్నావు, ఇంత షైనింగ్ అవుతుంది నీ ఫేస్. హల్లెలూయా. ఆస్క్ గాడ్ టు మేక్ మీ షైన్. దేవుని అడుగు, నన్ను వెలిగించు. చెబుదామా, యేసు ప్రభువా నీలో ఉన్న కాంతిని నాలో వెలిగించు, నీ వెలుగును నా మీద ప్రకాశింపజేయి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇది కదా దేవుని ప్రసన్నత అంటే. హల్లెలూయా. ఇది కదా దేవుని ఉనికి అంటే. హల్లెలూయా. కానిపోయడం అంటే ఏంటో తెలుసా? దేవుని సేవ చేయడం అంటే ఏంటో తెలుసా? నిత్యము ఆయన ఉనికిని మన భుజముల మీద పెట్టుకొని, హల్లెలూయా, హల్లెలూయా, మన హృదయంలో ఒక భారం ఉంటూ ఉంది. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం ప్రార్థిస్తున్నప్పుడు, దేవుడు మన పక్షంలో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు వి ఫీల్ ఇట్, మనం అనుభవిస్తూ ఉంటాం. అవునా కాదా? హల్లెలూయా. నేను ప్రతిరోజు కూడా ఆయన ప్రెజెన్స్ ని అంటాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు బెరకా ప్రొఫెటిక్ మినిస్ట్రీస్లో నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు 3 రోజులు ఫుల్ ఫాస్టింగ్లో ఉన్నాం. కనీసం ఎవరికి చెయ్యి కూడా లేచి తీసి పక్కకు పెట్టేంత ఓపిక కూడా లేదు. ఎందుకంటే కేవలం వాటర్, టీ, నో ఫుడ్. 3 రోజులు ఫుల్ ఫాస్టింగ్. రాత్రి 11 గంటలకు పడుకునేది. ప్రార్థనలో తర్వాత 12, 1, 2 అయ్యేది కొంతమందికి. ఉదయం లేచేసరికి 5:30కే లేచేవాళ్ళం. 5:30కి లేచి మళ్ళీ టంగ్ టాకింగ్ అని, అన్య భాషలు మాట్లాడడం అని, దేవుని అనేకుల కొరకు ప్రార్థనలు చేయడం అని, 6 గంటల వరకు క్వైట్ టైం చేసుకొని దేవునితో ఏకాంత సమయం గడిపి వచ్చి ఆరాధన చేస్తుంటే అర్థమయ్యేది మాకు. కనీసం చేయి కూడా లేవదు మాకు. కనీసం మేము కదలడానికి కానీ ఓపిక లేకపోతుండే. వెళ్ళి వెనుక కుర్చీలో కూర్చొని ఇలా కూర్చున్నప్పుడు, ఇప్పుడు తెలుగు వర్షిప్ అని చెప్పేసి పిలిచారనమాట. అక్కడికి తెలుగు వర్షిప్ లీడ్ చేసేది మేమే. వెళ్ళాము, ఆరాధన చేస్తున్నాం. ఐ డోంట్ నో, సడన్లీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మచేత నేను నింపబడినప్పుడు ఐ వాస్ టాకింగ్ దిస్ వర్డ్. ఈ మాట నేను మాట్లాడుతున్నా. ప్రభువా, నేను ఏదైనా కోల్పోతున్నా జీవితంలో, నా జీవితం కోల్పోయినా పర్వాలేదు. ఇఫ్ ఐ డై దట్స్ ఇనఫ్ టు మీ. నేను చనిపోయినా పర్వాలేదు, కేవలం నీ ప్రెజెన్స్ మాత్రం నేను అన్నిటికీ కోల్పోను ప్రభు. హల్లెలూయా. నీ ఉనికిని నేను ఎప్పటికీ కోల్పోను ప్రభువా. ఒకవేళ అది నా నుండి వెళ్ళిపోతే నేను లేను ప్రభు, నేను వ్యర్థమే, నేను సున్నా. ఐ వాస్ టాకింగ్ ఇన్ వర్షిప్. ఈ ఆరాధన చేస్తున్న సమయంలో ఈ మాట మాట్లాడుతున్నా. హల్లెలూయా. నేను ఎంత గట్టిగా అరుస్తున్నానో నేనైతే కనీసం హల్లెలూయా చెప్పడానికి కూడా మీకు నోరు రాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. No, if you really want to enjoy his presence, నిజంగా ఆయన యొక్క ఉనికిని అనుభవించడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే, if you are really interested to have his presence in your life, నీ జీవితంలో ఆయన ఉనికి ఉండాలంటే నీలో ఎటువంటి స్వార్థం ఉండదు. నీలో ప్రతి ఆత్మఫలం ఫలించాలి. నీలో ప్రతి ఆత్మఫలము ఫలించాలి. ఎందుకు ఆనంద్ బాబు ఊకే ఆత్మఫలం అంటాడు? ఎందుకన్నా ఒకటి చెప్పన్నా, ఆత్మఫలం నీలో ఉంటే, ఆత్మఫలాలు నీలో ఉంటే నువ్వు పాపం చేయవు. హల్లెలూయా. ఆశ నిగ్రత ఉందనుకో, వ్యభిచారం చేస్తావా? యూ విల్ కంట్రోల్, యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ కంట్రోల్. అవునా కాదా? దీర్ఘశాంతం ఉందంటే నువ్వు బాగా కోపిస్తావా? సాత్వికం ఉందంటే అందరినీ బెదిరిస్తావా? హల్లెలూయా. ఈ ఆత్మఫలాలు ఫలిస్తే చాలు. హల్లెలూయా. నువ్వు దేవుని ఉనికిని ఎప్పటికీ కోల్పో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఇంతసేపు చెప్పింది ఉత్తిదేనా? దేవుని యొక్క ఉనికిని నీలో స్థిరంగా నిలబడాలి అంటే దేవుని యొక్క ఆత్మఫలాలు, పరిశుద్ధాత్మ యొక్క ఆత్మఫలములు నేను ఫలిస్తాను. ఆత్మఫలాలు నేను ఫలిస్తాను. దేవుని సన్నిధిలో, గట్టి చెప్పాలి, దేవుని సన్నిధిలో ఆయన ఉనికిని నాలో నిరంతరం ఉంచినందుకు నీకు వందనం యేసయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? నేను ఎందుకు పదే అడుగుతున్నానంటే, ఈ పదం మీకు కొత్తగా ఉండొచ్చు కొంతమంది. నేను ఎందుకు ఈరోజు ఈ ఉనికిని గురించి మాట్లాడుతున్నా? వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద బైబుల్ నా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నేను వాడాలని కూడా అనుకుంటున్నాను. క్లోజ్ ఆల్ యువర్ బైబిల్స్. మీరందరూ మీ గ్రంథాలని, బైబిల్ గ్రంథాన్ని మూసివేయండి. ఎందుకు నేను ఈ మాట మీతో చెప్తున్నానో తెలుసా? వెన్ యూ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడతావో ఒక దాహం నీకు కలుగుతుంది కదా, ఒక ఆశ నీకు కలుగుతుంది కదా, ఆయన కొరకు ఈ విధమైన కార్యం నేను చేయాలనుకుంటున్నాను కదా, ఇదిగో ఆయన సన్నిధిలో నేను వెలగాలని ఆశపడుతున్నాను కదా అని మీకు అనిపించిందా? ఎంతమంది కనిపించింది? అనిపించిన వాళ్ళు నిజంగా చేతులు పైకి ఎత్తాను. చేతులు ఉన్నవాళ్ళు, చేతులు లేని వాళ్ళు కూడా ఎత్తొచ్చు. హల్లెలూయా. If they have confidence and faith in the Lord Jesus Christ, they will lift. చేతులు లేని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దేవుని మీద విశ్వాసం ఉంచారు అనుకో, చేతులు లేకపోయినా వాళ్ళు చేతులు ఎత్తుతారు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఆ మాట? ఎంతమంది కొత్తగా అనిపిస్తుంది ఈ మాట? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ తరుముతూ ఉంటుంది. అక్కడ నిలబడాలన్న ఆలోచన కూడా ఉండదు. ఆత్మ నిన్ను తరుముకుంటూ పోతుంటది. నువ్వు ఆత్మలో నడుస్తూ ఉన్నప్పుడు యు విల్ నెవర్ సీ హ్యూమన్ ఫేస్. ఒక మనిషిని యొక్క ముఖం నువ్వు అన్నిటికీ కూడా చూడాలి. అన్ని వేల మంది, అన్ని లక్షల మంది నడిపించిన మోషే, అమ్మా ఇక్కడ చూడాలి, నన్ను చూడాలి. అన్ని వేల మందిని, అన్ని లక్షల మందిని నడిపించిన మోషే ఎవరి వైపు చూశాడు? ఏముంది ఆయనలో? ఈజ్ అ మిరకల్ వర్కర్ అంటారు, అంతేనా? ఆయన అద్భుతాలు చేస్తాడు, అంతేనా? ఆయన నడిపించగలడా? పనికి మాలిన వాడిని తీసుకుపోయి నడిపించగలడు కదా దేవుడు. ఎన్నిక లేని వాడిని తీసుకెళ్ళి నడిపించగలడు కదా దేవుడు. అవునా? ఎంతమంది చెప్తారు అవునని? ఎస్, హల్లెలూయా. ఒక మాట చెప్పండి, మీరెందుకు నీ కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నారు? ఎందుకు నీ పిల్లలను నడిపించుకోలేకపోతున్నారు? ఎందుకు నీ భర్తను మీరు నడిపించుకోలేకపోతున్నారు? హల్లెలూయా. దేవుని ఉనికి నీలో లేదా అయితే? దేవుని ప్రసన్నత నీలో లేదా అయితే? దేవుని ఆత్మ నీలో పనిచేయడం లేదా అయితే? అయితే నీ క్రియలను బట్టి నీ కుటుంబం మారట్లేదు. దేవుడు నీలో ఉన్నాడు, బట్ యువర్ హస్బెండ్, యువర్ వైఫ్, యువర్ చిల్డ్రన్స్ ఆర్ నాట్ చేంజింగ్. అంతేనా? మారడం లేదు కదా. అంటే మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి, మన తలంపులను బట్టి మనము మన సంఘాన్ని కాదు, కనీసం పక్క నిండి కూడా మన సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ప్రకటించాలన్నా వామో ఎందుకు వచ్చిందంట. దేవుని ఆత్మ కలిగిన వాడు అన్నిటికీ ఎప్పటికీ ఎవరికి కూడా భయపడాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఉనికి ఉన్నవాడు ఆటోమేటిక్ గా నువ్వు చెప్పకపోయినా నీలో ఉన్న ప్రసన్నత ఏం చేస్తుందో తెలుసా? పక్క నుండి గుంజుకొస్తుంది. ఏంటి బ్రదర్ మీ దగ్గరికి వస్తే నాకు అట్రాక్టివ్ గా ఉంది, ఏదో అట్రాక్ట్ చేస్తుందని ఒక అయస్కాంతంలో నన్ను ఆకర్షిస్తుంది. ఏంటిది ఇది? అప్పుడు చెప్పు ఇది దేవుని యొక్క ప్రసన్నత. అప్పుడు చెప్పు ఇది దేవుని యొక్క ఉనికి అని. అప్పుడు చెప్పు దేవుని యొక్క ప్రెసెన్స్ అని. హల్లెలూయా. If you can't bring a family to the church, how can you bring many people to our church? అంతే కదా. నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోలేనప్పుడు అనేకులను ప్రభువాన్ని నడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తారు. కొత్త ఆత్మలను పంపి ప్రభు అని ప్రార్థన చేస్తారు. నీ కుటుంబాన్ని నువ్వు నింపలేవు. దేవుని సంఘంలో నువ్వు అనేకుల కొరకు ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నావు? యు డూ రియల్లీ హ్యావ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్? ఆయన యొక్క ప్రెజెన్స్ నీలో ఉందా? ఆయన యొక్క ప్రెజెన్స్ నీలో ఉంటే ఆ ప్రెజెన్స్ నువ్వు ఎలా కనపడుతున్నావు, ఎలాగ చూపిస్తున్నావు, దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగ నిలబడుతూ ఉన్నావు? హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్, నిజముగా ఈ రోజు నేను అనుభవించాలనుకుంటున్నాను. ఎంతమంది ఉంటుంది? ఎంతమంది దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలని ఆశపడుతుంది? దేవుని సన్నిధిని అనుభవించాలని, ఆయన ప్రెజెన్స్ ని నేను అనుభవించాలని ఎంతమంది ఆశపడుతున్నారు? పక్కన గురించి వదిలే, నీ భర్త గురించి వదిలే, నీ పిల్లల గురించి వదిలే, నీ అనుకున్న నీ స్నేహితుల గురించో నీ తోడబుట్టుల గురించో వదిలే. ఎందుకంటే నువ్వు వీరికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా రావాలంటే ఖాళీ హృదయంతో రావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఖాళీ హృదయంతో నువ్వు వస్తావో అప్పుడు దేవుడు నిన్ను నింపుతాడు. హల్లెలూయా. వీళ్ళందరి గురించి నువ్వు ఆలోచించి రావద్దు. ఈ రోజు నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఈ రోజు ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వి నీడ్ టు ఎంజాయ్. ఎంతమంది ఎంజాయ్ చేయడానికి సిద్ధపడుతున్నారు? అందరం లేచి నిలబడతాం.
ఆమోస్ ఉన్నాడా? లిఫ్ట్ యూర్ హ్యాండ్స్, మీ చేతులు ఎత్తండి. నీకు ఏమి చేయాలనిపిస్తే అది చెయ్యి. నీకు ఎగరాలనిపిస్తే ఎగురు, నీకు దునకాలనిపిస్తే దుగురు, నువ్వు పడుకోవాలనిపిస్తే పడుకో. ఇంకా నాట్యం ఆడాలనిపిస్తే నాట్యం ఆడు, పాట పాడాలనిపిస్తే పాట పాడు, అరవాలనిపిస్తే అరువు. అన్య భాషలు మాట్లాడాలని దేవుడు ప్రేరేపిస్తే అన్య భాషలు మాట్లాడు. నేను ఇది పొందుకోవాలని నువ్వు ఆశపడితే ఇది నువ్వు పొందుకుంటావని జ్ఞాపకం ఉంచుకో. God and His presence is with us. దేవుడు ఆయన యొక్క ఉనికి మనతో ఉన్నదని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఐ రిమెంబర్ వన్స్ అగైన్, నేను గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం ఉంచు. దేవుడు ఆయన యొక్క ఉనికిని నీలో నాలో ఉందని జ్ఞాపకం చేసుకో. You want to really enjoy His presence. నిజముగా దేవుని యొక్క ఉనికిని అనుభవించాలని ఆశపడుతూ ఉన్నావా? దేవుని యొక్క ప్రెజెన్స్ ని నువ్వు ఎంజాయ్ చేయాలని ఆశపడుతూ ఉన్నావా? ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కాదు, ఈ లోక సంబంధమైన ఆశలు కాదు, ఈ లోక సంబంధమైన విషయాలు కావు. దిస్ ఈస్ ద ప్యూర్ హార్ట్ ఆఫ్ గాడ్. ఇది నిజముగా దేవుని యొక్క ఆత్మగా నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. హల్లెలూయా. దిస్ ఈస్ ద పవర్. yes, this is the power. Yes, Lord. You need not to have a song to enjoy His presence. If you really ask Him to come inside you, నిజముగా దేవుని నువ్వు ఆహ్వానించినట్లయితే, నిజముగా నీ హృదయంలో దేవుని ఆహ్వానించినట్లయితే, నిజముగా దేవుని వైపు నువ్వు చూసినట్లయితే, if you really want to enjoy His presence, please invite Him into your heart. నీ హృదయంలోనికి ఆయన నువ్వు ఆహ్వానించి. హల్లెలూయా. చేతులు పైకెత్తుదాం, ముడుచుకోవద్దు చేతులు, నోరు తెరిచి గట్టిగా స్తుతించుదాం. స్తుతించు. నువ్వు సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడవద్దు. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రెజెన్స్. దేవుని యొక్క ప్రెజెన్స్. ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్, ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్, ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్. రైట్ నౌ ఐ రిలీజ్ యువర్ ప్రెజెన్స్, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. రైట్ నౌ లార్డ్. Right now, Lord. Right now, Lord. Right now, Lord. I release your presence. Let everyone be touched by your Holy Spirit. Let everyone be touched by your Holy Ghost. Let your Spirit enlighten everyone. Let everybody move. Let everybody move. Right now in Jesus' name. Right now in Jesus' name. This is the power of God. This is the power of God. Amen. Hallelujah. Amazing grace, Lord. Hallelujah. 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 Thank you, Jesus. Enjoy His presence. అడుగు ప్రభువా, నన్ను అభిషేకించు. నీ ఉనికిని నాలో ఉంచు. నీలో నిక్కచ్చుగా నిరంతరం నీ సన్నిధిని నేను అనుభవించాలి. నీ సన్నిధిని విడిచిపెట్టవద్దు. ఇదిగో నీ ప్రసన్నతలో నన్ను నింపు ప్రభువా. నా హృదయము నిండా నీ ప్రసన్నతను నింపు ప్రభువా. హల్లెలూయా. 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 Hallelujah. Father, thank you, Jesus. Father, thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Ribala zianda ribazia togoma. Rikadara la raba shala raba. Yellow color. Hallelujah. Thank you, Jesus. Hallelujah. నోరు తెరిచి ఓపెన్ యువర్ మౌత్. తెరువు. నీ హృదయమును తెరిచి గట్టిగా బిగ్గరగా మాట్లాడు. హల్లెలూయా. ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని అనుభవించి. రైట్ నౌ ఈజ్ అనాయింటింగ్ టచింగ్. ఇక్కడ నుండి అనేక ప్రాంతముల వరకు నీ ప్రెజెన్స్ లార్డ్. నీ దేవా నీ ప్రసన్నత, నీ ప్రెజెన్స్ నా లార్డ్ ఇప్పుడే తాకుచ్చు ఉన్నది. అనేకులు తాకుచ్చు ఉన్నది. రైట్ నౌ లార్డ్. రైట్ నౌ లార్డ్. రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఇంకా నువ్వు పాపంలో ఉన్నావేమో, ఇదిగో పాపము విడిచిపెట్టు. దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నావేమో, ఇదిగో
ఆ యొక్క దుష్క్రియ నీలో నుండి విడిచిపెట్టు. ఇదిగో దేవుని సన్నిధిని అనుభవించడానికి నువ్వు ఆశపడినట్లయితే దేవుడు నిన్ను నింపుచ్చు ఉన్నాడు. ఓ ఇఫ్ యు ఆస్క్ గాడ్, నువ్వు దేవుని అడిగినట్లయితే దేవుడు నిన్ను నింపుచ్చు ఉన్నాడు. రైట్ నౌ హోలీ స్పిరిట్, హల్లెలూయా. ఓ మారని ప్రేమ చేత, ఆయన ప్రేమ మారదు, ఆయన నిన్ను ఎత్తు పట్టుకొని ఉన్నాడు. హి ఈస్ విల్లింగ్ యు, హి ఈస్ విల్లింగ్ యు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హా బాబా బా దా దా రి కా దా రా బా బా. ఓ హల్లెలూయా. Enjoy his presence. Oh yes. Oh thank you. Oh నీ చల్లనైనా, ఓ నీకు ప్రభువా, నీ చల్లనైనా గాలి చేత నన్ను తాకినందుకు నీకు వందనాలు. ఓ ఫాదర్ థ్యాంక్ యూ సో మచ్. నీ వాక్యము చేత నన్ను తాకినందుకు నీకు వందనాలు. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. Hallelujah, 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 hallelujah. Oh riba shantari kadaraba. Oh hallelujah. Oh riba radandari baladaraba. Oh rikadaraba. ఎవరేమి అనుకున్నా, ఏమున్నా లేకున్నా, నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. ఎవరేమి అనుకున్నా, ఏమున్నా లేకున్నా, నీవుంటే చాలు యేసయ్యా. పదం నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. ఎవరేమి అనుకున్నా, ఏమున్నా లేకున్నా, ఎవరేమి అనుకున్నా, ఏమున్నా లేకున్నా, నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. నీవుంటే చాలు యేసయ్యా, ఓ నీవుంటే చాలు యేసయ్యా. కష్టకాలమే నన్ను కృంగదీసిన, కన్నీటి దారలే నన్ను ముంచివేసిన, కష్టకాలమే నన్ను కృంగదీసిన, కన్నీటి దారలే నన్ను ముంచివేసిన. ఏ సమయమందైనా, ఏ స్థితిలో నేనున్నా, ఏ సమయమందైనా, ఏ స్థితిలో నేనున్నా, నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. నా బ్రతుకే యేసయ్యా. ఎవరేమి అనుకున్నా, ఏమున్నా లేకున్నా, ఎవరేమి అనుకున్నా, ఏమున్నా లేకున్నా, నీవుంటే చాలు యేసయ్యా, నా బ్రతుకే యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా, నా బ్రతుకులో అన్యజనులే అపహసించిన, నాశీయులే అవమానించిన, అన్యజనులే అవమానించిన, నాశీయులే అవమానించిన. ఆరోగ్యమే ఉన్నా, బ్రతికున్న లేకున్నా, ఆరోగ్యమే ఉన్నా, బ్రతికున్న లేకున్నా, నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. నీవుంటే చాలు యేసయ్యా,
చేతులు పట్టుకుంటివి ప్రేమామయుడా. గట్టిగా ఓ కమన్ ఎవ్రీవన్ సింగ్. ఓ ప్రేమామయుడా నా ప్రాణనాథుడా యేసయ్యా ప్రేమామయుడా నా ప్రాణనాథుడా యేసయ్యా ప్రేమామయుడా నా ప్రాణనాథుడా యేసయ్యా ప్రేమామయుడా నా ప్రాణనాథుడా యేసయ్యా. Yes, 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 what is it? ప్రేమామయుడా యేసయ్యా ప్రేమామయుడా నా ప్రాణనాథుడా యేసయ్యా ప్రేమామయుడా నా ప్రాణనాథుడా యేసయ్యా ప్రేమామయుడా నా ప్రాణనాథుడా యేసయ్యా ప్రేమామయుడా నా ప్రాణనాథుడా యేసయ్యా release your anointing, Holy Spirit, or release your Holy Spirit, or release your anointing right now in the mighty presence. Oh, this is your presence, Lord. Oh, we experience it. We have to enjoy your presence, Lord. Thank you so much for your everlasting presence, Lord. Oh, thank you so much, Holy Spirit. Hallelujah. 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 Thank you, Jesus. ఓ దేవుని యొక్క ఉనికిని కంటే గొప్పది ఏదైనా ఉన్నదా? ఓ దేవుని ప్రెజెన్స్ కంటే గొప్పది ఏదైనా ఉన్నదా? ఓ దేవుని ప్రెజెన్స్ కంటే గొప్పది ఏదైనా ఉన్నదా? కమ్ ఆన్, లెట్ మీ షో. నాకు చూపించండి దేవుని కంటే గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా? ఇదిగో దేవుని అనుసరించి నడిచిన వాడు, దేవుని వాక్యానుసారంగా బ్రతికిన వాడు అన్నిటికీ కూడా ఓ కదిలిపోడు. ఓ హిస్ ప్రెజెన్స్, హిస్ ప్రెజెన్స్, హిస్ ప్రెజెన్స్. ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్. ఓ మైటీ జీసస్ నేమ్. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Holy Spirit. You know, enjoying the presence is this way. ఇదొక మార్గం దేవుని యొక్క సన్నిధిని అనుభవించడం. ఇదొక మార్గం దేవుని యొక్క ఉనికిని మనం తెలపడం. ఇదొక మార్గం దేవుని ప్రసన్నతను మనం అనుభవించడం. ఓ హోలీ స్పిరిట్, I'm seeing మీ చేతులు అగ్ని చేత మండుచున్నట్టుగా చూస్తూ ఉన్నాను. I'm seeing the fire within your hands. I'm seeing fire is burning in your hands. I see your heart is burning. నీ హృదయం మండుచున్నట్లుగా నేను చూస్తూ ఉన్నా. నీ హృదయం మండుచున్నట్టుగా నేను చూస్తూ ఉన్నా. Oh, I see your heart is burning with the fire. Oh, heart is burning with the fire. Oh, hallelujah. 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 దేవుని ఉనికి, దేవుని యొక్క ప్రెజెన్స్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. మౌనముగా ఉండొద్దు దేవుని ఉనికిని. If you want to really enjoy his presence, ask him, Lord, fill me. నన్ను నింపు ప్రభువా. Ask him, ask him, ask him. Hallelujah. Oh, hallelujah. Hallelujah. Urimanya relata. Reke che dorata siato la hamaka salta. Mozile rashelo makaturina darasanta. Uribaziande rahozana. Hallelujah. Hallelujah. Oh, hallelujah. Sari రారువరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారువరు నా ప్రియ
ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి నా ప్రియుడైన యేసయ్యకు సరిహారము నా ప్రియుడైన యేసయ్యకు నమ్మదగిన వాడే నన్ను దిశలా నెమ్మది కలుగా చేయువాడే నమ్మదగిన వాడే నన్ను దిశలా నెమ్మది కలుగా చేయువాడే నాదిరువతము జీవితమంతా అనుసరించినాడే నాకై నిలువెల్ల నదికి కరిగినాడే నా తిరువ్రతము జీవితమంతా అనుసరించినాడే నాకై నిలువెల్ల కరిగినాడే ఎవరైనా ఉన్నారా? నా ప్రియుడైనా అవును నా ప్రియుడైన యేసయ్యకి ఎవరైనా సరేనా? నా ప్రియుడైన సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి నా ప్రియుడైన యేసయ్యకు హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తుదాం. నన్ను గోయింగ్ టు యూజ్ దిస్ మైక్. నేను మైక్ వాడడం లేదు. ఈరోజు దేవుని సన్నిధిని అనుభవించకుండా ఎవరు కూడా ఇక్కడ నుండి వెళ్ళడానికి వీల్లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిత్య ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు కదా, అవునా కాదా? ఎస్, గట్టి చెప్దాం, అవునా? అయితే దేవుని వైపు నువ్వు చూడు, మౌనముగా ఉండకుండా స్తుతించి. హల్లెలూయా, యు ఆర్ సీయింగ్ హిస్ ప్రెజెన్స్. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus. నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నా ప్రభువా? నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నా యేసయ్యా? నీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభువా. గొప్ప దేవుడవు నీవు, ఆశ్చర్య కార్యములు జరిగించేవాడవు నీవు, అభిషక్తుడవు నీవు. Hallelujah. Thank you, Lord, for your presence. చెప్పండి, వందనాలు యేసు ప్రభువా. ఓ నీ సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనాలు. ఇంకను బలముగా నన్ను మమ్ము వాడుకుంటున్నందుకు, నీ సన్నిధిని అనుభవించే విధముగా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, నీ ఆత్మచేత నన్ను నింపినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 Let the fire of God. ఓ దేవుని యొక్క అగ్ని ఇక్కడ కుమ్మరించబడుచున్నది.
హల్లెలూయా. ఓ నీ ప్రతి వేదన తీర్చివేస్తున్నాడు నా ప్రియ సహోదరి. నీ హృదయ వేదన దేవుడు విని ఉన్నాడు నా ప్రియ సహోదరి. ఓ దేవుడు గొప్ప కార్యము చేస్తూ ఉన్నాడు. ఓ when you see him, ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తూ ఉన్నావు, దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు.